హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ట్రెండింగ్ వింజా. ఈరోజు అయితే ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, మొగ్గ, యాలుక్కాయలు, లవంగాలు, మిరియాలు, ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది బాగా బాయిల్ అవ్వాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే అయితే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాము. లైట్గా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకోకపోతే ఆయిల్ వేసుకునేటప్పుడు పగులుతాయి అన్నమాట. ఎగ్స్ ఇలా అన్ని ఘాట్లు అయితే పెట్టుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం మిక్స్ చేసుకోవాలి. ఇలా పైన క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆయిల్లోకి ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం. 4 పచ్చిమిర్చిలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అయితే పోయింది. కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా, పసుపు, సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అయితే బాయిల్ అయిపోయి రైస్ అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ తేలేంత వరకు అయితే ఫ్రై అయిపోయింది. దీంట్లో కారం అయితే యాడ్ చేసుకుందాం. మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. దీంట్లోకి అయితే మనము పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగుని బాగా మెత్తగా చేసుకోవాలి. 2 స్పూన్లు చేసుకోవాలి. 1/2 స్పూన్ నిమ్మకాయ పిండుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. 90% అయితే బాయిల్ చేసుకోవాలి. ఇట్లా చూపించిన విధంగా ఇలా రైస్ పట్టుకుంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మేము ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే వాటిలో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎగ్స్ దూరంగా పెట్టుకోవాలి. రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం రైస్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ మీరు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. తడి పెట్టుకున్న క్లాత్ అయితే దానిపైన ఇట్లా మూసరుకి ఒక గిన్నె పెట్టుకోవాలి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అయినా సీల్ అయితే చేసేసుకోవచ్చు. ఆవిరిపోకుండా ఒక గిన్నె నీళ్ళు నింపుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. వాటర్ అయితే యాడ్ చేయాలి. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసి హై ఫ్లేము లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా పొడి బిర్యానీ అయితే రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీ అయిన
egg dum biryani ready. Please like and subscribe to Trending India and support me. Bye.